హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం డ్యూడ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా నటించారు. మూవీలో ముందు చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం గైస్. షోలోకి వెళ్తే హీరోకి హీరోయిన్ అయితే లవ్ అయితే ప్రపోజ్ చేస్తుంది గైస్. హీరో అయితే దాన్ని రిజెక్ట్ చేస్తాడు. నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా చూశానని అయితే చెప్పి రిజెక్ట్ అయితే చేస్తాడు. తనైతే హీరో నుంచి దూరంగా అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెళ్ళిపోయాక ఎవరి లైఫ్ వాళ్ళైతే లీడ్ చేస్తుంటారు. తర్వాత హీరో రియలైజ్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ అయితే చేసి ఇక మ్యారేజ్కి అయితే సెట్ చేసుకుంటారు గైస్. తర్వాత తనైతే చెప్తుంది, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు సడన్గా నేనైతే మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అయితే చెప్తుంది గైస్. మరి దాని తర్వాత హీరో ఏం చేస్తాడు, మళ్ళీ దాని తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది, తన జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది, మన తన లవ్లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ సూపర్ ఉన్న మూవీ. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను మూవీని. స్టార్టింగే మనకి స్టోరీలోకి తీసుకెళ్ళిపోతారు, ల్యాగ్ లేకుండా చాలా ఫట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ మాత్రం ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోతాం మనం మూవీకి. అంటే ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మనం చాలా కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్కి. ప్రదీప్ రంగనాథన్ గారు అయితే ఎమోషన్ సీన్స్లో అయితే బాగా ఏడిపించేస్తారు గైస్. అక్కడ ప్రదీప్ రంగనాథన్ గారు ఎమోషన్ అవుతుంటే ఇక్కడ మనం ఫీల్ అవుతాం, మన కంట్రోల్ నుంచి నీళ్ళు వస్తాయి. అంత బాగా పండించారు. ఎమోషన్ మాత్రం సూపర్గా చేశారు. నాకైతే 2 సీన్స్, ఒకటి జోకర్ వేషం వేసుకొని అయితే ఉంటారు మ్యారేజ్లో, అది మాత్రం సూపర్ అనిపించింది. ఇంకోటి వాష్రూమ్లో సెంటిమెంట్ సీన్ అయితే ఉంటుంది, తను ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. అక్కడ మాత్రం లిటరల్లీ సూపర్గా చేస్తారు, మామూలుగా చేయలేదు. ఎమోషన్ మాత్రం బాగా పండింది. ఇంకోటి మనకి ఏంటంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆర్యా 2 మూవీ ఉంటుంది కదా మన అల్లు అర్జున్ గారిది, ఆ వైబ్స్ అయితే కనిపిస్తుంటాయి మనకి. చూస్తే కాన్సెప్ట్ అలాగే అనిపిస్తుంది. బట్ మూవీ మాత్రం ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు గైస్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్తారు, ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అలాగే ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎండ్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. శరత్ కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు ఆ రోల్లో. అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. సాంగ్స్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు బాగా తీసుకున్నారు, బాగున్నాయి కూడా. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మెయిన్లీ చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ గారు అయితే ఈ మూవీకి చాలా అంటే చాలా న్యాయం చేశారు. ఆ ఎమోషన్స్ సీన్స్లో కానివ్వండి, ఆ హిలేరియస్గా కామెడీ పండించడంలో కానివ్వండి, ఎంటర్టైనింగ్గా కానివ్వండి, సూపర్గా చేశారు. ఆ యూనిక్ స్టైల్ ఉంటుంది ప్రదీప్ రంగనాథన్ గారికి. ఆ ఫైట్ సీన్స్ సీక్వెన్స్లో కూడా చాలా బాగా చూపించారు. యాక్ట్ మాత్రం చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. మూవీ ఎక్కడ బోర్ ఫీల్ చేయదు గైస్. థరోలీ ఎంజాయ్ చేస్తారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయరు. మెయిన్లీ కనెక్ట్ అవుతారు, చాలామంది కనెక్ట్ అవుతారు. ఒక యూత్ అయితే బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. మూవీ మొత్తం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే రికమెండ్ చేస్తాను, వాచ్ చేయమని చెప్తాను. థియేటర్లో అయితే మిస్ కాకండి డ్యూడ్ మూవీని. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకు పర్సనల్లీ మూవీ నచ్చింది గైస్, బాగుంది మూవీ, డిసప్పాయింట్ చేయలేదు. ఈ దివాళీకి మంచి సూపర్ హిట్ అయితే అందుకున్నారు ప్రదీప్ రంగనాథన్ గారు. హ్యాట్రిక్ అని అనుకోవచ్చు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, లవ్ టుడే, ఇప్పుడు డ్యూడ్ చాలా బాగున్నాయి. 3కి 3 దేనికి తగ్గట్టు దానికి సూపర్గా ఉన్నాయి. మళ్ళీ వచ్చే మూవీ కూడా మంచి మూవీతో రావాలని అయితే కోరుకుందాం గైస్. ఓకే, డ్యూడ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాం గైస్. ఈ దివాళీకి అంటే 3 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇది మన కేరామ్ కానివ్వండి, తెలుసు కదా. ఇప్పుడు డ్యూడ్, ఈ 3 మూవీస్లో నాకు పర్సనల్లీ బాగా నచ్చిన మూవీ ఏదంటే తెలుసు కదా, మన సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా నటించారు. అది మాత్రం నేనైతే ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. బాగా నచ్చింది నాకు ఆ మూవీ. ఎక్కడ బోర్ ఫీల్ అయితే మంచి యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నారు, దాన్ని స్పాయిల్ చేయకుండా చాలా బాగా తీసుకెళ్లారు. పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటాయి. ఫస్ట్ అయితే తెలుసు కదా, సెకండ్ వచ్చేసి డ్యూడ్, థర్డ్ వచ్చేసి కేరామ్. నా ఒపీనియన్లో 3 మూవీస్కి నేను ఇచ్చే ప్లేస్ గైస్. ఓకే, నా రివ్యూస్ ఇంకా అప్డేట్స్ మీకు నచ్చుంటాయని అనుకుంటాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.